ఇంతకీ ఈ నోబెల్ ప్రైజ్ ప్రెసిడెంట్ ట్రంప్కి ఇచ్చినట్ట, ఈమెకి ఇచ్చినట్ట? 2025 నోబెల్ శాంతి బహుమతి వెనిజులాకి చెందిన మరియా కొరీనా మచాడోకి ప్రజెంట్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. అసలు ఎవరు ఈమె? మిస్ మరియా యాక్చువల్లీ ఒక ట్రైన్డ్ ఇండస్ట్రియల్ ఇంజనీర్. ఈమె 2002లో సుమాతే అనే ఒక సోషల్ యాక్టివిస్ట్ గ్రూప్ స్థాపించి పాలిటిక్స్ లోకి ఎంటర్ అయింది. అప్పటి అథారిటేరియన్ ప్రభుత్వానికి ప్రెసిడెంట్ అయిన హ్యూగో షావేస్ నిరంకుశ పాలనకి వెనిజులా దేశ ప్రజలందరూ విరక్తి చెందిన టైంలో వాళ్ళందరి తరపున ఒక వాయిస్ లా ఫ్రీ ఎలక్షన్స్ జరగాలి, దేశ ప్రజలకు మాత్రమే గవర్నమెంట్ ని ఎన్నుకునే అర్హత ఉంది అంటూ ప్రజల తరపున ఇప్పటికీ పోరాడుతూనే ఉంది. ఆమె 24 ఏళ్ల రాజకీయ చరిత్రలో ఎన్నో అరెస్టులు, ఎన్నో చోట్ల ఈమెను బ్యాన్ చేశారు, ఎన్నో లైఫ్ థ్రెట్స్, వీటన్నిటిని ఎదుర్కొని వెనిజులా ఉక్కు మహిళగా పేరు తెచ్చుకున్నారు. ఆమె పాపులారిటీ చూసి ఆమెని ప్రజల్ని అణిచివేయడానికి ప్రెజెంట్ అథారిటేరియన్ గవర్నమెంట్ ప్రెసిడెంట్ మదురో అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నాడు. ఆమెని ఎంత అణిచివేసినా, ప్రజల నుంచి ఎంత సపోర్ట్ ఉన్నా వైలెన్స్ ని ఎప్పుడూ ప్రొవోకేట్ చేయలేదు. నన్ను అడిగితే ఇలాంటి వ్యక్తికి నోబెల్ శాంతి బహుమతి రావడం అనేది ఆ ప్రైజ్ కే ఒక హానర్ లాంటిది. ఇదిలా ఉండగా మిస్ మరియా నోబెల్ ప్రైజ్ ని స్వీకరిస్తూ, ఇది నా దేశ ప్రజలకు ఇచ్చిన ఒక గౌరవం లాంటిది, థ్యాంక్ యూ సో మచ్, దీన్ని యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కి డెడికేట్ చేస్తున్నా అని చెప్పేసి ప్రకటించారు. మరి మీకేమనిపిస్తుంది?